హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి షుగర్ ఉన్నవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని. సాధారణంగా ఈ రోజుల్లో చాలామందికి వస్తున్నాయి. అందులో అది వచ్చిన తర్వాత ఏం తినాలో ఏం తినకూడదో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నేను చూస్తున్నాను, మా ఫ్యామిలీలో కూడా కొందరు ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం వల్ల అది ఎలా తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలి అనేది కూడా పాపం తెలియట్లేదు చాలా వరకు. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు కొంతవరకు నేను చెప్తాను. అది మీరు ఫాలో అయితే చాలు. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మార్నింగ్ ఎక్కువ శాతం వాటర్ తాగి ఇడ్లీ, దోశ ఇలా సింపుల్ ఫుడ్డే తినండి, చాలా మంచిది. వీలైతే టమాటా చట్నీతో తినండి, ఇంకా మంచిది. ఇలాగా హార్డ్ ఫుడ్ అనేది తినకండి. పెద్దవాళ్ళైనా మామూలు వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం హెవీ ఫుడ్ మాత్రం ఎంకరేజ్ చేయకండి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా చాలా డేంజర్. షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు షుగర్ లిమిట్లో ఉండాలి. కొన్ని ఐటమ్స్ అనేది తగ్గించుకోవాలి. మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ అనేది తినాలి. మరీ లేకపోతే వైట్ రైస్ తినచ్చు, కానీ మిడిల్గా తినాలన్నమాట. మరీ హెవీగా తినకండి. షుగర్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం హెవీగా తినకూడదు. మ్యాక్సిమం ఫ్రూట్స్తో కూడా మీరు కవర్ అవ్వచ్చు. అందులో కూడా జామకాయ, యాపిల్ ఇలా ఏదైనా సరే కొంచెం తక్కువలో తీసుకోవాలి. దానిమ్మ పళ్ళు తినడం మంచిదే. ఇలాగ బత్తాయి పళ్ళైనా, కమలా పళ్ళైనా ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. మరీ ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం చాలా తక్కువ. అలాగే నైట్ కూడా సేమ్ పొజిషన్. టిఫిన్ ఇడ్లీ కానీ, దోశ కానీ లైట్ ఫుడ్డే తినాలన్నమాట. హెవీగా తినకూడదు. నైట్ రైస్ మానేస్తే బెటర్. ప్రతి 6 నెలలకి షుగర్ టెస్ట్ అన్నీ చేసుకున్న తర్వాత ట్యాబ్లెట్స్ మాత్రం మార్చాలండి. ఎందుకంటే డాక్టర్స్ కంపల్సరీ మారుస్తారు. వాళ్ళు ఇచ్చినవే తీసుకోండి. బయట అనవసరంగా ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయకండి. మ్యాక్సిమం 6 మంత్స్కి ఒకసారి మీరు టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే టీ అనేది అస్సలు తాగకండి. చాలామందికి అలవాటు అయిపోయింది టీ అనేది. టీతో పాటు బిస్కెట్లు తినడం అవన్నీ. మ్యాక్సిమం టీ అనేది అవాయిడ్ చేసేయండి, చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం దగ్గు వస్తుంటుంది. పొడి దగ్గు, ముక్కు, గొంతులో వాపు ఇలాగ వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలనేది కూడా ఇక్కడ రాశాను, డిస్క్రిప్షన్ చూడండి. ఈ తులసి అల్లం కషాయం ఇలాగా కలుపుకొని ఇది చూసి ఫాలో అయి తాగండి. ఇలా కూడా మంచిదే. లేదంటే ఇందులో 3 టిప్స్ ఉన్నాయి. ఇది రెండోదండి. తులసి అల్లం మిరియాల కషాయం ఇది తాగినా తగ్గుతుంది. లేదు అంటే ఇంకో రెసిపీ కూడా ఉంది, అది కూడా చెప్తానండి. మెయిన్ ఏంటంటే ఇవి తినకూడదు. ఐస్ క్రీమ్ కానీ, చల్లటి పదార్థాలు కానీ, బేకరీ ఫుడ్స్, మైదా పిండి అనేది అస్సలు తినకూడదండి. మామిడి పండు, బొప్పాయి పండు, అరటిపండు ఇవి మాత్రం అసలు తినకూడదు. ఎందుకంటే స్వీట్ శాతం ఉంటాయి, తక్కువ కొవ్వు ఉన్నది. ఇది మాత్రం నేను మామూలుగా ఇది పాటిస్తుంటానండి. దగ్గు వచ్చినప్పుడు పసుపు, పాలు కలుపుకొని నైట్ తాగితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఇవి మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. వైట్ రైస్, ఉప్మా, మైదా బేస్డ్ స్నాక్స్, బిస్కెట్స్, బేకరీ ఫుడ్, సో ఈ టైప్లో ఉన్నవి ఏవి కూడా మీరు వాడకూడదు. సో నేను చెప్పినట్టు ఇలాగే మీరు పాటిస్తే మ్యాక్సిమం షుగర్ లెవెల్ అనేది తగ్గుతుందండి. తగ్గింది కూడా కొంతమంది మా వాళ్ళని. అందుకని నేను ఈ వీడియో చేయడం జరిగింది.